ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 26 సిరీస్లో ఉన్నాము. ఈ డే 26లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 4 మార్క్స్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365. మనల్ని ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, మనం 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటి స్క్వేర్స్, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ అని అడగడమా, వాటి సమ్ ఆఫ్ నెంబర్స్ కాదు, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్, వాటి స్క్వేర్స్ అనేది 365కి ఈక్వల్ అంటున్నారు. సో లెట్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ 365. సో వాటి స్క్వేర్స్ అంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్, దీని స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని నేను ఈ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఈ 365ని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి మూవ్ చేస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0. మైనస్ 365 ప్లస్ 1, సో మైనస్ 364. ఇందులోంచి 2ని కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182. మేడం 2ని కామన్ తీసిన వెంటనే 364లోంచి 182 ఎలా వచ్చిందో తెలియట్లేదు అనుకుంటే కనుక చూడండి, 1 టైమ్ 2, 3 మైనస్ 2 1, 6ని డౌన్ చేసుకున్నట్టయితే 8 టైమ్స్ 16, ఇట్ విల్ బి 0, 4, 2 టైమ్స్ 4. సో 182 ఎలా వచ్చిందో అర్థమైందా, 182. అదర్వైజ్ 2 ఇంటూ 182 చేసినా మనకి 364 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182. 2 ఏమైపోయింది, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి వెళ్ళి 0 అయింది, 0/2. సో ఇక్కడ మనకి 182కి ఫ్యాక్టర్స్ కావాలి. 182 ఈక్వల్ టు 14 13 సార్ 182. ఇక్కడ మధ్యలో ప్లస్ ఎక్స్ ఉందా మైనస్ ఎక్స్ ఉందా, ప్లస్ ఎక్స్ ఉంది. ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి పాజిటివ్ ఇవ్వండి, చిన్న నెంబర్కి నెగిటివ్ ఇవ్వండి. ప్లస్ 14 మైనస్ 13 ఈక్వల్ టు ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ 14. ఈ రెండింటిలోంచి 13ని కామన్ తీసినట్టయితే ఎక్స్ ప్లస్ 14. ఒకసారి మళ్ళీ ఇప్పుడు రీచెక్ చేసుకుందాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 14 14x మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 13x మైనస్ 13 ఇంటూ 14 మైనస్ 182. ఓకే, ఇప్పుడైతే మన ఆన్సర్ ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0, అదర్వైజ్ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 14 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 13. మనకి క్వశ్చన్లో స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాడు, ఏమన్నాడు, పాజిటివ్. సో ఇప్పుడు నా ఎక్స్ వాల్యూ ఎంత, 13, నెగిటివ్ కాదు పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి. నెంబర్స్ ఆర్ 13 అండ్ అలాగే 13 ప్లస్ 1 14. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. The altitude of a right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. మన క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ అనేది 7 సెంటీమీటర్స్ తక్కువ. దేనికన్నా, ఆ ట్రయాంగిల్ యొక్క బేస్ కన్నా కూడా 7 సెంటీమీటర్స్ అనేది తక్కువ. అలాగే ఆ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఎంత అంటున్నారు, 13 సెంటీమీటర్స్. అయితే మనల్ని ఫైండ్ ద అదర్ 2 సైడ్స్, మిగిలిన 2 సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత, ఎక్స్, మనం ఎక్స్ అనుకున్నాం. సో దెన్ ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు బేస్ మైనస్ 7, సో ఇట్స్ ఎక్స్ మైనస్ 7 బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఎందుకు తీసుకున్నాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సైడ్, ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ సైడ్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఈ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో నుంచి మనం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలానే డౌన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 7 స్క్వేర్ 49 ఈక్వల్ టు 13 స్క్వేర్ ఎంతమ్మా, 169. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169. ఇది ఆర్హెచ్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి మైనస్ అవుతుంది. దెన్ 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120. ఈ మైనస్ 169లోంచి
49 సపరేట్ చేసేస్తే 0 to 1. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్కి మైనస్ ఇవ్వాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120 ఈక్వల్ టు 0. ఇందులోంచి 2ని కామన్ తీద్దాం. 2ని కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్, 14లోంచి 2ని కామన్ తీస్తే 7, 120లోంచి 2ని కామన్ తీస్తే 60. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఇక్కడ నేను 60కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాము. 60కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే 12 5 are 60. నాకు మధ్యలో ఏ నెంబర్ రావాలి? -7. సో -7 రావాలి కాబట్టి -12 ప్లస్ 5 -7. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఎక్స్ని కామా తీస్తే x మైనస్ 12 ప్లస్ 5ని కామా తీసుకుంటే x మైనస్ 12. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 12 మైనస్ 12x, 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 12 60 ఈక్వల్ అయింది కదా. x ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0. అయితే x ఈక్వల్ టు -5 అవ్వాలి, లేకపోతే x ఈక్వల్ టు 12 అవ్వాలి. మనం ఏ సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ట్రయాంగిల్ యొక్క బేస్. మనం లెంత్ని ఎప్పుడైనా నెగిటివ్లో కొలుస్తామా? నెగిటివ్లో కొలవం కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 12. బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు x మైనస్ 7 సెంటీమీటర్స్. దట్ మీన్స్ 12 మైనస్ 7 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ √2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5√2 ఈక్వల్ టు 0. కొంచెం రూట్లతో గందరగోళంగా ఉంది కదా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ √2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5√2 ఈక్వల్ టు 0. ఇక్కడ జస్ట్ ఈ 7xనే చూడండి కాసేపు. 7ని నేను 5 ప్లస్ 2 కింద స్ప్లిట్ చేశాను. 7ని 5 ప్లస్ 2 కింద స్ప్లిట్ చేశాను. ఈ రెండిట్లోంచి xని కామన్ తీస్తే √2x ప్లస్ 5. ఇక్కడ నేను √2ని కామన్ తీస్తే మేడం అసలు ఇక్కడ √2ని లేదు కదా. 2 ఈక్వల్ టు √2 ఇంటూ √2. రాసుకోవచ్చా? రాయచ్చు కదా. 2 ఈక్వల్ టు √2 ఇంటూ √2. సో ఇక్కడ నుంచి √2ని కామన్ తీస్తే √2x ప్లస్ 5. ఒక్కసారి ఇది చెక్ చేద్దాం చూడండి. √2 ఇంటూ √2 2, √2 ఇంటూ 5 5√2. సరిపోయిందా? నెక్స్ట్ చూడండి. √2x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ √2 ఈక్వల్ టు 0. √2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. √2x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5 బై √2. నెక్స్ట్ వన్ x ప్లస్ √2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -√2. దేర్ ఫోర్ రూట్స్ ఏమొచ్చాయి మనకి? రూట్స్ ఈక్వల్ టు -5 బై √2 -√2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిస్క్రిమినేట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0 అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్. ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి డిస్క్రిమినేట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి వాటి నేచర్ ఏంటో చెప్పాలి. ఒకవేళ అవి రియల్ అయితే ఆ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఓకేనా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు x స్క్వేర్ కోఎఫిషియంట్ a అంటే 2, x కోఎఫిషియంట్ b -2, c అంటే కాన్స్టెంట్ 1/3. డిస్క్రిమినేట్ అంటే ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 3, c వాల్యూ 1/3. 3 3 క్యాన్సిల్. 4 minus 4 equal to 0. Hence, the given quadratic equation has 2 real roots. Real అయితేనే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రియల్ వచ్చింది కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. The roots are -b/2a, -b/2a. b వాల్యూ ఎంత? -2. Minus of -2/2 into a value 3. So 2/6. 2 3s are 6. అంటే 1/3, 1/3. మీకు మన వీడియోస్ నుంచి సబ్జెక్ట్ అర్థమవుతుంది, మీరు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.